మొట్టమొదటి అధ్యాయం 15వ వాక్యాన్ని మనం ఒకసారి స్పష్టంగా చదువుదాం. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అందరి చేతుల్లో ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా అమ్మా? ఉన్నాయా? బైబిల్ తెచ్చుకున్నారు అందరూ? తెరవండి, మూయకండి. చదువు రాకపోయినా తెరువు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరువు. కవర్లో నుంచి తీ బయటకి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీతముల పుస్తకం 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నా ప్రాణ ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివతివి, నీ కన్నులు గువ్వ కన్నులు. చాలు. పరిశుద్ధ గ్రంథం ప్రియుడు అనబడుతున్న, మనం ఆరాధిస్తున్న మన ప్రభు తన సంఘం ప్రభు కొరకు సిద్ధపడుతున్నటువంటి ఒక వధువు అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది. మీ తలల పైకి ఎత్తండి. ఇప్పుడు ప్రియుడు తను వివాహం ఆడబోయే సంఘం అనబడుతున్నటువంటి తన ప్రజలను ఉద్దేశిస్తుంటున్నాడు. నా సంఘమా, నా ప్రియురాలా, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయి. తెలుగులో గువ్వ అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో డవ్, పావురం అని రాస్తాడు. నీ కన్నులు పావురపు కన్నుల వలె ఉన్నాయి. అయ్యా, సంఘం అంటే రక్షించబడిన విశ్వాసుల సమూహం. బాగా వినండి. మీరు, నేను, ఈ సర్వ జగత్తులో యేసు రక్తంలో కడగబడిన ప్రజలందరూ కలిసిందే దేవుని సంఘం. ఆ సంఘం ఒక శరీరంతో పోల్చబడింది. ఆ సంఘం యొక్క దృష్టి, ఆ సంఘం యొక్క దర్శనం ఎలా ఉంటుంది అని అంటే ఒక గువ్వ కన్నుల వలె ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కన్నులు అని అంటే దృష్టి, చూసే దర్శనం, భవిష్యత్తు కాలం. ఈ శరీరానికి మన కళ్ళ ముందున్న త్రోవను చూపిస్తుంది మన శరీరానికి అప్పగించిన, నిర్మించబడిన ఈ కన్నులు. కానీ అదృశ్యంగా ఆత్మ నేత్రాలు అంతరంగ పురుషుడికి ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం అంటుంది, బాహ్య శరీరం ఎలాగ ఉందో అంతరంగ శరీరం కూడా అలాగే ఉంది. దాన్నే మనం ఆత్మ అని అంటాం. ఆత్మ నేత్రములు, ఆత్మకు కూడా శరీరం ఉన్నప్పుడు ఆత్మకు కూడా నేత్రాలు ఉంటాయి. ఆత్మ నేత్రములు ఏం చూస్తాయి అని అంటే భవిష్యత్తు కాలాన్ని చూస్తాయి. రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా ముందు నా కాలంలో నా జీవిత అనుభవాలు ఏంటి అని ఆత్మ నేత్రములో కలిగిన సంఘం భవిష్యత్తు కాలాన్ని గురించిన ఒక సరి అయిన అవగాహన కలిగి ఉంటుంది. కారణం, బైబిల్ చెప్తుంది సర్వదేహానికి కన్నే దీపం. చెప్పండి, సర్వదేహానికి మన కన్నే దీపం. ఈ కన్ను గుడ్డిదైపోతే నువ్వు చీకట్లో నడవాల్సి వస్తుంది. ఈ శరీరంలో ఏ అవయవం ఒకవేళ సరిగ్గా బలహీనంగా ఉన్నా, ఈ శరీరం అంతటికి దీపముతో పోల్చబడింది ఏంటయ్యా అని అంటే కన్నే. మన కన్ను సరిగ్గా చూస్తే మనం సరిగ్గా గమ్యాన్ని చేరతాం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, సంఘం అనబడుతున్న మీకు నాకు భవిష్యత్తును చూడగలిగే నేత్రాలు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు తిన్నామా, కట్టుకుంటున్నామా, సాగిపోతుందా జీవితం, అది చూసేది శరీర సంబంధమైన నేత్రాలు. ఆత్మ సంబంధమైన నేత్రాలు ఏంటంటే ఈరోజు నేను ఇలాగ బతికితే రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తు నాకు ఏ ఫలం ఇస్తుంది, నేను ఇలాగే సాగిపోతే రేపు 50 సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఆ పిక్చర్ ఎలా ఉంటుందో నీవు ఇప్పుడే చూడగలగాలి. దైవజనుడైన యాకోబు తన కుమారులైన 12 మంది కొడుకులను పిలిపించుకుంటాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూన్, బెన్యామీన్, యోసేపు, వాళ్ళందరినీ పిలుచుకుంటాడు. వాళ్ళందరికీ భార్య, పిల్లలు, కుటుంబ వ్యవస్థ చాలా పెద్దదే.
వాళ్ళందరినీ పిలిచి అంటాడు, నా కుమారులారా, మీ తండ్రి అయిన యాకోబు మాటను ఆలకించి రండి. నేను మీకు ఏం చేయబోతున్నానో తెలుసా? భవిష్యత్తు కాలం ఎలా ఉండబోతుందో నేను చెప్తాను, వినండి అని అన్నాడు. వాళ్ళకు ప్రస్తుతం ఉన్న ఆస్తులు పంచలేదు ఆయన. యూదా, నువ్వు కొదమ సింహంగా బతుకుతావు అని అంటాడు. యోసేపు, భవిష్యత్తు ఆకాశపు యొక్క దీవెనలు, భూమి యొక్క సారం నీ మీద ఉంటుంది. అంటే వాళ్ళ తరతరాలు భవిష్యత్తు కాలంలో ఎలా ఉండబోతున్నారో ఆత్మనేత్రములు తెరిచిన యాకోబు వాళ్ళను ఆశీర్వదిస్తాడు. ఒక సంఘముగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఆదివారం ఆరాధనకు వచ్చి కడుపు నొప్పుకో కాలు నొప్పుకో బతుకుతూ, ఏదో నీకు తోచిన 10 రూపాయలు కానుకేసి ఒక సంఘంలో బ్రతుకుతూ యేసు రక్తంలో బాప్తిస్మం తీసుకొని ఏలో సాగుతున్నట్టుగా ఉంటే నీ కష్టం. ఒక సంఘం బిడ్డగా నీ భవిష్యత్తు కాలాన్ని నీవు వివేచించగలిగే బిడ్డగా బతకాలి. హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే, గుడ్డివాడిగా మారిపోతున్న వ్యవస్థలో. అందుకనే ప్రకటన గ్రంథం లవోదికీయ సంఘానికి ఒక అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథం రాస్తుంది. లవోదికీయ సంఘానికి రాస్తున్న మాట ఒకసారి చూడండి. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇదిగో ఈ విషయాలు చెప్పు. అయ్యా, అది సంఘమే. సంఘం అంటే ఏంటండి? యేసు రక్తంలో కడగబడిన ప్రజలు, నీలాగా నాలాగా ప్రభువు నమ్మిన బిడ్డల గుంపు. 10 మంది ఉండొచ్చు, 10 లక్షల మంది ఉండొచ్చు. ఇప్పుడు సంఘం, ఆ సంఘం పేరు లవోదికీయ సంఘం. అమ్మా, ఈరోజు ఒక సంఘానికి ఒక పేరుంది కదా. ఈరోజు నిశ్చయ సంఘ విశ్వాసులారా, లవోదికీయ సంఘానికి ఒక మాట పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటున్నాడు. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆదియు అయ్యున్నవాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ భక్తిని నాకు తెలుసు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు పూర్తిగా ఒక దేవుని ఎరగని అన్యుడిగానైనా లేవు. దేవుని ఎరిగిన ఒక నమ్మకమైన విశ్వాసిగా కూడా లేవు. నువ్వు చల్లగా లేక వెచ్చగా లేక కొన్ని అన్య సంబంధమైన అనుభవాలు, కొన్ని దేవుని సంబంధమైన పద్ధతుల గుండా నులివెచ్చని జీవితం చేస్తున్నావు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, వెచ్చగానైనను ఉండక ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నువ్వెలా ఉన్నావు తెలుసా? ఒక దౌర్భాగ్యుడిగా ఉన్నావు. నువ్వు దిక్కుమాలిన వాడిగా ఉన్నావు. నువ్వు దరిద్రుడవును. ఇదిగో ఈ మాట, నీవు గుడ్డివాడిగా ఉన్నావు. యా, సంఘానికి ప్రభు అంటున్నాడు, నువ్వు గుడ్డోడి అయ్యావు. సంఘం నువ్వు గుడ్డిదాన్ని అయిపోయావు. అదేంటి? సంఘం శరీర సంబంధమైనది కాదు కదా. ఈ కనులు, ఈ గుడితనము కేవలం శరీరానికే కదా. సంఘం ఆత్మ సంబంధమైంది కదా. ఈ ఆత్మ సంబంధమైన సంఘానికి గుడ్డితనం ఏంటి అని అంటే, శరీర సంబంధమైన గుడ్డితనం ఎలా తడువులాడుతుందో. ఇదిగో బాబు, నువ్వేనా? నా పెద్దోడివేనా? చిన్నోడివేనా అని తడువులాడి చూసి ఓహో అని కనుక్కున్నట్టుగా. ఒక గుడ్డివాడికి దానం వేస్తే అది 10 రూపాయల నోట, 5 రూపాయల కాయిన అని తడివి చూస్తాడే. అలా చాలా మంది దేవుని సంఘం సేవకుడు తడువులాడిన ప్రయాణము చేస్తున్నాడు. గుడ్డాడు, భవిష్యత్తు తెలియదు వానికి. నా ఆత్మీయ యాత్ర ఇలాగే సాగితే రేపు నా గమ్యం నిజ దేవుడైన యేసు సింహాసనం యొద్దకు చేరగలిగే ప్రయాణమే నేను చేస్తున్నానా? ఇలాగే నా ఆత్మయాత్ర సాగితే రేపు నా గమ్యం దేవుని సింహాసనములో నీతి మంతుల సభలో నేను నిలబడగలనా?
నా ప్రయాణం ఎటు వెళ్తుంది? ఒక గుడ్డోడికి అర్థం కాదు. ఒక దూరదృష్టి కలిగిన వాడికే ఎస్, ఒక యోబు పలికినట్టుగా, నేను సజీవుడైన నా ప్రాణ ప్రియుడు ఒకరోజు భూమి మీదికి రాబోతున్నాడు, నేనే కనులార అతన్ని చూస్తాను. ఆ నిశ్చయత ఎవడికుంది? యోబుకుంది. కారణం, అతడు వెళ్తున్న జీవనం అతనికి బాగా తెలుసు. అతడు బతుకుతున్న విశ్వాసం అతనికి బాగా తెలుసు. ఈరోజు నేను భూమి మీద నా యాత్ర ముగించగానే నేను నేరుగా నా మహోత్తరమైన నా దేవుని ముఖ దర్శనము నిశ్చయంగా చేస్తాను. ఒక అవిటితనముగా, గుడ్డితనముగా, ఏది భక్తో, ఏది సత్యమో, ఏది అబద్ధమో తెలియకుండా తడవలాడుకుంటూ లోకానికి, దేవునికి, సంఘానికి, లోక సంబంధమైన వాటికి, దేవుని సంబంధమైన వాటివి అలా కొన్ని ఇలా కొన్ని బ్రతుకుతూ జీవన విధానము కొనసాగిస్తున్న నేటి తర సంఘానికి, లవోదికీయ సంఘాన్ని గురించి మాట్లాడిన మాటే నా ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు, నువ్వు గుడ్డోడి అయిపోయావు. ఎటు వెళ్తున్నావో నీకు తెలియడం లేదు. నీ భక్తి సారం ఏంటో నీకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? బాగా వినండి. దేవుడు కొంతమందిని కన్నులు తెరిపిస్తాడు, కొంతమందికి సాతాను కన్నులు తెరిపిస్తాడు. ఎలాగో చెప్తాను వినండి. తన సమస్యల కొలిమిలో ఇబ్బంది పడుతున్న హాగారుకు యెహోవా కన్నులు తెరిచినప్పుడు తన కళ్ళ ముందు ఒక నీటి ఊటను హాగారు చూసింది. తన సమస్యకు పరిష్కారం దొరికింది. తన దాహానికి సమస్యకు పరిష్కారం దొరికి తృప్తి పడింది. అప్పటి వరకు తను చూస్తున్న కన్నులే, కానీ యెహోవా ఆశీర్వాదం ఆమె కన్నులు పసిగట్టలేకపోయాయి. అదే అనాదిలో నుంచి మన మూల పితరులైన ఆదాము అవ్వలు ప్రతిరోజు దేవుణ్ణి చూస్తారు. అయ్యా, వారు ఎవరిని చూస్తున్నారు తెలుసా? రోజు సాయంకాలం నా ప్రభు పెందల ఆ చల్లపూట ఏదేనో తోటలోకి దిగి వస్తున్నాడు. ముఖాముఖిగా చూస్తున్నారు. ఆదాము అవ్వలు దేవాది దేవుణ్ణి మనసారా చూస్తున్నారు, తరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇలా కొంతకాలం సాగింది. వాళ్ళ దేహాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళ శరీరం ఎలా ఉందో వాళ్ళకి తెలియదు. మహిమతో నింపబడ్డ దేహాలు. ఒకరోజు సాతాను అంటాడు, ఇదిగో నా మాట విను, నా మాట వింటే మీ కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. చదమసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చపాలు హుషారుగా హల్లెలూయా. హగారుతో అంటాడు, అమ్మా ఎందుకు బాధపడుతున్నావు? చూడు, నీ కళ్ళ ముందు ఒక నీటి ఊటుంది అని యెహోవా ఆమె కన్నులు తెరిస్తే దేవుని ఆశీర్వాదం చూసింది. ఇప్పుడు సాతాను అవ్వ ఆదాము కన్నులు ఎప్పుడైతే తెరిసిందో వాళ్ళ దేహాన్ని చూసుకున్నారు. దిగంబరంగా ఉన్నాం, చీ ఇంత ఘోరంగా ఉన్నామేంటే చెప్పి వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాం ప్రారంభించారు. అప్పటి వరకు దేవుణ్ణి చూసిన కన్నులు శరీరాన్ని చూసుకునేటట్టు సాతానుగాడు చేశాడు. అప్పటి వరకు నా జీవితానికి క్షేమము లేదు అనుకున్నటువంటి అగారు జీవితంలో యెహోవా మహిమను చూచేటట్టు దేవుడు చేశాడు. బాగా వినండి. నీ కన్నులు నిన్ను గైడ్లైన్స్ దేవుడు ఇస్తున్నాడా, సాతాను ఇస్తున్నదా, మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని లేఖనం కొరింథీ సంఘానికి రాస్తంటాడు, లోక సంబంధమైన దేవత దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం యొక్క ప్రత్యక్షతలను, దేవుని యొక్క కుమారుని గురించిన వివరణ తెలుసుకోకుండా ప్రజల మనోనేత్రాలను గుడ్డితనము కలగజేసిందట. లోకంలో ఉన్నటువంటి దుష్టుడు ప్రజలకు గుడ్డితనం కలగజేశాడు. ఆ గుడ్డోడు ఏం చేస్తాడంటే వాడికి లోకం కనపడుతుంది, దేవుడు కనపడడు. దైవికమైనవి కనపడవు, దైవ సంబంధమైనవి కనపడవు. మహిమ కలిగిన రాకడ, రాజ్యం, రేపు శాశ్వతమైన మహిమ కనబడదు ఆ కనులకు. ఆ కనులకు లోకం 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 లోక సంబంధమైనవన్నీ కనబడతాయి. బాగా వినండి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. దేవుడేమో ఆయనను చూసే కన్నులు ఇస్తాడు. సాతానేమో నీ శరీరాన్ని, శరీర సంబంధమైన వాటిని, లోక సంబంధమైన వాటిని చూడడానికి నేర్పిస్తాడు. నీకు నాకే కాదు సుమా,
ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా దిగి వచ్చిన యేసు ప్రభుల వారిని ఒకరోజు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి, ఆ పరిశుద్ధ గ్రంథంలో నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి 40 రోజులు ఉపవాసం చేస్తున్న ప్రభువుని ఎత్తైన కొండ శిఖరానికి తీసుకెళ్ళి ఈ లోకం మహిమ అంతా ఆయనకు చూపించిందట. లోకములో ఉన్న మహిమ దేవునికి చూపించంటది, నీవు నా పాదములకు నమస్కరించు బాబో, నీవు నా కాళ్ళకు మొక్కు, ఈ లోకంలో ఉన్న మహిమంతా నీకు ఇస్తా. అది నేను ఎవరికి ఇవ్వాలో వానికే ఇస్తా. ఇప్పుడు ప్రశ్న, ఈ లోకం ఆయన కదా సృష్టించింది అమ్మా. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా, చెప్పండి, ఆయన లేకుండా. యెహోవాయే, దేవుడే, నా ప్రభువే కదా సర్వ జగత్తును పంచభూతాలను సృష్టించింది. ఆయన సృష్టిని ఆయనకు చూపిస్తున్నాడు ఏంటి వీడు? కాదు, ఆయన సృష్టిని చూపించడం లేదు. ఆయన సృష్టిని పాడు చేసి ఆ పాడైన పాపపు శాపపు యొక్క మహిమ ఉందే, అందుకే యోహాను పత్రిక రాస్తే అంటాడు, లోకములో ఉన్నవి అయినను, లోక సంబంధమైన వాటిని గూర్చి అయినను మీరు చింతపడకడి, వాటిని ఆశపడకడి. తండ్రి ప్రేమ ఎవడిలో ఉంటుందో వాడు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించడు. కారణం, లోకములో ఉన్న శరీరాశ, లోకములో ఉన్న నేత్రాశ, లోకములో ఉన్న జీవపు డంబం, అవి తండ్రి అయిన దేవుని వలన కలిగినవి కావు. అంటే ఆయన సృష్టించని ఏదో ఒక సృష్టిని యేసయ్యకు చూపించడం స్టార్ట్ చేశాడు వాడు. అర్థమైందా మీకు? హల్లెలూయా. ఈరోజు నీ కన్నులు ఏం చూస్తున్నాయి? అదృశ్యమైన దేవుని రాజ్యాన్ని చూస్తున్నాయా, లేకపోతే లోక సంబంధమైన ఆ మాయ, లోక సంబంధమైన వాటిని నీ కన్నులు ఆకర్షణీయంగా చూపిస్తున్నాడా వాడు? ఈరోజు అనేకమైన క్రైస్తవ సమాజం గుడ్డోరైపోయారు, గుడ్డోళ్ళు. ఇక్కడ ఒక లవోదివ్య సంఘం ఉంది కదా, ఆ సంఘానికి ప్రభు అంటున్నాడు, సంఘమా నువ్వు గుడ్డోడివి, నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియదు, ఎటు వెళ్తున్నావో నీకే తెలియదు, నీ ఆత్మీయ యాత్రను అనుకుంటున్నావు నేను బాగున్నానని. ఎవడు చెప్పాడు? గుడ్డోడు అనుకుంటున్నాడు నేను బాగున్నానని. ఎవడు చెప్పాడు? అద్దంలో చూసుకున్నావా? ఎప్పుడైనా ఎవడని చెప్పాడా నీకు బాగున్నావని? నా సంగమా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, గుడ్డివాడు ఒకరోజు పరిసయ్యులు శాస్త్రులు ఆయన దగ్గరికి వచ్చి వాదోపవాదాలు చేస్తుంటే ప్రభు అంటాడు, అయ్యో గుడ్డి పరిసయ్యుడా. ఎవరాలట? చెప్పండి, ఎవరాలు? చెప్పండి, చెప్పండి, ఎవరాలు? చెప్పాలి గట్టిగా, ఎవరాళ్ళు? ఇంకా స్వరమే చెప్పండి, ఎవరాళ్ళు? పరిసయ్యుడు ఎవరో తెలుసా? బోధకులు. ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అంటే మన కాలంలో చెప్పాలంటే సేవకులు. ఆ సేవకులను చూసి అంటాడు, గుడ్డి పరిసయ్యుడా, నువ్వు పైన గిన్నె పై భాగాన్నే శుభ్రం చేస్తున్నావు కానీ లోపట శుభ్రం చేయడం లేదు. గుడ్డివాడివై ఉండి నువ్వు అనేకులకు త్రోవ చూపిస్తావని నువ్వు భ్రమపడుతున్నావు. గుడ్డివాడు ఎవడు? గుడ్డివారికి త్రోవ చూపలేడు. గుడ్డివాడికి త్రోవ చూపలేడు. నేనే గుడ్డోన్ని అయిపోతే, సేవ నాకే తెలియకపోతే, సంఘాన్ని ఎలా నడిపించాలో, దేవుని రాజ్యపు యొక్క మహిమను సంఘానికి ఎలా చూపించాలో ఇది నాకే తెలియకపోతే, నేనే గుడ్డోనిగా సేవ చేస్తే నా వెనక వచ్చిన ప్రజలను నేను మహిమ కలిగిన రాజ్యంలోకి నేనాడ తీసుకుపోయేది. నేను గుంటలో పడాలి, నా వెనకొచ్చినోని కూడా, నా వెనకొచ్చిన 100 మందిని కూడా నేనేం చేయాలి? గుంటలోనే పడేయాలి. దీన్ని బట్టి నీకు నాకు తెలియాలో తెలుసా? మనం వెంబడించే నాయకుడు గుడ్డోడైతే నువ్వు బొందలో పడతావు, వాడు బొందలో పడతాడు. హల్లెలూయా. ఆ గుంటే నిత్య నరకం, ఆ గుంటే నిత్య నాశనం. నువ్వెవరిని వెంబడించాలో తెలుసా? నిన్ను దర్శనములోకి నడిపించగలిగి,
అందుకే అపోస్తలుడైన పౌలుకు సేవ పిలుపు వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట అంటే తెలుసా? అపోస్తుల కార్యాలు. దయచేసి అందరు తీయండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వాక్యం నుంచి చదువుతాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వాక్యం. ఇదిగో దమస్కు మార్గములో మిట్ట మధ్యాహ్నం దేవాది దేవుడు పిలిపిస్తున్నాడు. సేవకుని సేవ పిలిపిస్తున్నాడు. సేవకుడా, ఇంకెంతకాలం నన్ను హింసిస్తావు? సౌలా, నేను సజీవుడను, నేను ప్రభువుడను అని అంటాడు. నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు ఇదిగో నేను నిన్ను సేవకునిగాను నా కొరకు ఒక సాక్షిగాను నియమించుటకై. ఒకసారి మీ తలల పైకి ఎత్తండి. అమ్మా, నాలాగా ఈ భూమి మీద సేవ చేసే సేవకులందరూ చెప్పే మాట ఏంటంటే, ప్రభువు నాకు మాట్లాడాడు, ప్రభు నన్ను సేవకి పిలిచాడు. బ్రదర్, నన్ను సేవకు పిలిచాడు. నన్ను ఫలానా సమయంలో, ఫలానా దినం, ఫలానా సంవత్సరంలో ప్రభు నన్ను సేవ పిలిచాడు. సంతోషం. పిలుపు లేకుండా ఎవడు సేవ చేయొద్దు. పిలుస్తాడు దేవుడు ప్రజలను సేవకి పిలుస్తాడు. మాట్లాడాలి. సేవకు పిలుస్తాడు. పిలిచినోడిని దేవుడు ఏం చేయమంటాడో అది కూడా తెలవాలి. మనం నిజంగా పిలుపున్నోడికి ఏం పని చెప్తాడో అక్కడే ఉంటుంది. మొదట అంటున్నాడు, సౌలా, నేను నీకు కనబడిన సంగతి, నేను నీకు దర్శనమిచ్చిన సంగతి కూర్చి నువ్వు అనేకుల ఎదుట నాకొక సేవకుడిగా నిలబడాలి. సేవకుడిగా మాత్రమే కాదు, నీవే నాకొక సాక్షిగా నిలబడాలి అని చెప్పి కింద అంటాడు, నీవు లేచి నువ్వు సరిగ్గా నిలబడు. నేను ఈ ప్రజల వలనైనను అన్యజనుల వలనైనను నీకు ఏ ప్రమాదము కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. ఇదిగో ప్రమాణం ఇస్తున్నాడు. నేను నిన్ను పోషిస్తాను, నిన్ను కాపాడుతాను. వెళ్ళు, ఆ పట్టణానికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు సేవకు. అక్కడ ఎవరు లేడు కదా, నేను ఉన్నాను. నేను అన్నం పెడతాను, నీకు వస్త్రం ఇస్తాను. అక్కడ చాలా భయంకరమైన ప్రజలు ఉన్నారు కదా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. ఈ ప్రమాణం సేవకుడికి పిలిచినప్పుడే దేవుడిస్తాడు. హల్లెలూయా. మీరున్నారనో, ఎస్ఐ ఉన్నాడనో, మా చర్చిలో కలెక్టర్ ఉన్నానో సేవకుడు రాడు. మీరెవరు లేనప్పుడే సేవకుడికి సేవ పిలుపు ఉంది. ఆ పిలుపులోనే దేవుడు చెప్తాడు, నేను నీకు అన్నం పెడతాను, నేను నిన్ను కాపాడుతాను, భయపడకు, అన్నీ నేను చూసుకుంటాను, నీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు, బాధపడకు. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. చదువు కింద అంటాడు, ఇదిగో నువ్వు వెళుతున్న ప్రాంత ప్రజలు ఉన్నారే, ఆ ప్రజలను చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారములో నుండి దేవుని వైపునకు నీవు తిప్పి నా యందలి విశ్వాసం ఉండడము నేర్పి వారు పాపములు ఒప్పుకునేటట్టుగా నువ్వు చేసి వారు పరిశుద్ధపరచబడిన గుంపులో స్వాస్థ్యముగా పరలోకములో నిలబడగలుగునట్లుగా ఇదిగో వారి కన్నులను తెరుచుటకై నేను నిన్ను, అసలు గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎంత గొప్ప పిలుపండి, ఎంత గొప్ప పిలుపండి. ఏంటి పిలుపు? నువ్వు వెళుతున్న ప్రాంతంలో ప్రజలు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. అయ్యా, ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడున్నారు? చీకటి. గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వెళ్తున్నారో తెలియదు, దేన్ని ఆరాధిస్తున్నారో తెలియదు, ఏది నీతో, ఏది భక్తో,
ఎలాంటి బ్రతుకు బతకాలో, రేపు స్వాస్థ్యం అనబడుతున్న దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో తెలియదు అమాయకులు ప్రజలు. సాతాను వాళ్ళ కన్నులను గుడ్డోనిగా చేసేసింది. సేవకుడా, నీ గురించి నేను చూసుకుంటాను, నీ భార్య నీ పిల్లలను నేను పోషిస్తాను. కానీ నువ్వు చేయాల్సిన పని చాలా విలువైన పని. ఏంటో తెలుసా? వారిని గుడ్డితనములో నుంచి వారి కన్నులు తెరవబడేటట్టుగా నీవు పని చేయాలి. గుడ్డోళ్ళని చేయొద్దు. ఏం చేయొద్దు? గుడ్డోని వేయొద్దు, నువ్వు గుడ్డోడివి కావద్దు. నువ్వు వెళ్ళి వాళ్ళు గుడ్డితనము నుంచి వాళ్లకు మహిమ కలిగిన రాజ్యం. అయ్యా, ఇదే శాశ్వతం కాదు, ఇదే లోకం కాదు, మనకొక మహిమ కలిగిన రాజ్యం ఉంది. దేవుని మహిమను సాతానుగాడు యేసు ప్రభుల వారిని కొండ మీద నిలబెట్టి లోకాన్ని చూపించాడు కదా. నీవు నేను లోకమునకు మహిమ కలిగిన రాజ్యమును చూపించాలి. హల్లెలూయా. వాడు లోకాన్ని వాడు రాజ్యాన్ని చూపించాడు, అంతేకాదు. వాడేం చేశాడు? నా రాజ్యం చూడు, నా రాజ్యంలో ఆట పాట డిస్కో డాన్సు డీజే విజే మస్తు ఉన్నాయి, చూడు ఎంజాయ్ అయ్యి ఉన్నాయి పరలోకంలో ఇలాంటి. దేవుని కుమారుడా చూడు అని పాప సంబంధమైన ఆకర్షణ శరీర సంబంధమైన వాటిని చూయిస్తాడు సాతానుగాడు. కారణం వారి రాజ్యంలో అవే ఉంటాయి కదా. వారి రాజ్యం అంతా అలాగే ఉంటుంది. పాప సంబంధమైన రాజ్యంలో ఇవే ఉంటాయి. ఒక 40 రోజుల నుంచి మన దేశంలో ఒక పెద్ద మేళ జరుగుతుంది, కుంభమేళ. ఏ సెల్ ఫోన్ చూసినా మోనాలిసా కన్నులే, ఏ న్యూస్ చూసినా బాబా ఏం కన్నులు చేప కన్నులు. విన్నారా లేదా? ఇప్పుడు అలాంటి మనిషి భూమి మీద అసలు పుట్టిందా లేదా? భారతదేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కోట్ల మంది ప్రజలు దిక్కుదేశం లేక బతుకుతుంటే ప్రతి కెమెరా ఆమె కన్నులే, ప్రతి కెమెరా ఆమె కన్నులే. లోకమైన వాటినే చూపిస్తుంది బ్రదర్. సాతానుగాడు లోక సంబంధమైన వాటినే చూపిస్తాడు. నీకు లోకం మహిమగా కనపడుతుందా? లోకం నీకు ఎలా కనపడుతుంది? బైబిల్ చెప్తుంది, సేవకుడా, నేను చాలా పెద్ద ఉద్దేశంతో నేను పిలుచుకున్నాను. నీ పిలుపు వెనుక నాకు చాలా ఆశలు ఉన్నాయి. ఒక 9 మాసాలు మోసి కన్న ఒక కుమారుని మీద ఒక తల్లిగా నువ్వెన్నో కలలు పెట్టుకుంటావే. ఒక 50 సంవత్సరాల సంసార జీవితం చేసే కాబోయే భర్త భార్య మీద ఎన్నో ప్లాన్లు పెట్టుకుంటావే. నా ప్రభు పిలిచిన సేవకుని మీద, పిలుచుకున్న విశ్వాసి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అందుకే దైవజనుడైన పౌలుతో అంటున్నాడు, నువ్వు గుడ్డోడివి కాకు, లోకాన్ని చూసి నువ్వు మరిచిపోకు. నీవు నన్ను చూసినట్టుగా లోకంలో గుడ్డితనములో ఉన్న ప్రజలను నా వైపు తిప్పాలి నువ్వు. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, సాతాను యొక్క అధికారములో ఉన్న ప్రజలను నా వైపు తిప్పాలి, దేవుని వైపు తిప్పాలి. సేవకుడు సంఘము చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పాలి, దేవుని రాజ్యం వైపు తిప్పాలి. దేవుని మహిమ కలిగిన రాకడను గురించిన ఒక ఆలోచన, ఒక ప్రణాళికతో బతకడం నేర్పాలి. అది సేవ, అది నిజమైన పిలుపు. లోకంలో గుడ్డివారు ఉన్నారు, నువ్వు వెళ్ళి గుడ్డోనిగా మారకు. వాళ్ళ కన్నులు తెరవడానికి నేను నిన్ను పంపిస్తున్నాను. ఈరోజు అనేక సంఘాలు గుడ్డోళ్ళైపోయి మహిమ కలిగిన రాజ్య సంబంధమైన అనుభవాలు చూడకుండా ఇంకా లోక సంబంధమైన వాటిని చూస్తున్నటువంటి ప్రజలు. సంగమా, దేవుని వాక్యం అంటుంది, నా ప్రియురాల, నీ కన్నులు గువ్వ కన్నులు కాదా? నీ కన్నులు లోకమును చూసే కన్నులు కాదు. నీ కన్నులు లోక సంబంధమైన వైభోగాన్ని చూసే కన్నులు కావు.
సంగమా, మన కన్నులు మహిమ కలిగిన ప్రాణేశ్వరుడైన యేసును. అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. వెండి బంగారాలు, దాసులు 318 మంది పనివాళ్ళు కలిగి ఆ దేశమంతటిలో గొప్ప శ్రీమంతుడిగా పిలువబడిన అబ్రహాము గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, అబ్రహాము గుడారాలలో గుడిసెలలో బ్రతుకుతూ పునాదులు కలిగిన ఆ పట్టణమును చూస్తూ బతికాడట. అర్థమైందా మీకు? ఏం చూశాడు అబ్రహాము కన్నులన్నీ లోకం వైపు చూడలేదు. ఆయన కన్నులు, అందుకే దైవజనుడైన దావీదు అంటాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నా, నా కన్నులు ఇటు అటు కాదయ్యా, నీ వైపు ఎత్తుచున్నాను. ఈరోజు నీ కన్నులు ఏం చూస్తున్నాయి? ఆలోచించు. లోకంలో లోకస్తులను, లోక సంబంధమైన వాటిని సాతానుడు కూడా చూపిస్తున్నాడు. చూడు ఆమె ఎంత అందంగా ఉందో చూడు, చూడు వాళ్ళు ఎలా బిల్డింగ్ కట్టారో చూడు, చూడు వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ ఉందో చూడు, పాస్ట్ మెయింటెనెన్స్ చూడు, నువ్వేం ఇట్లున్నావు చూడు, చూడు అటు చూడు అని నీ కన్నులను లోక సంబంధమైన ప్రజల వైపు చూపిస్తున్నప్పుడు అటువైపు ఆకర్షించబడి నీ దృష్టి పరసంబంధమైన వాటి మీద లేకుండా చెయ్యాలన్నది వాని ఆలోచన. అందుకనే అనాదిలో నుంచే దేవుణ్ణి చూస్తూ బతుకుతున్న ఆదామవ్వలకు అదేం చూస్తావు, నిన్ను నీవు చూసుకో అని చెప్పి వాని శరీరాన్ని చూసుకునేటట్టు చేసింది. అది అర్థమైందండి? నా ప్రేమ సంఘ బిడ్డలారా, అసలు లోకాన్ని గురించి ఆలోచించు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఒక ప్రవచనం చెప్పింది. యెషయా పుస్తకం 60వ అధ్యాయం ప్రారంభ వాక్యం చదువుతురద్దాం. యెషయా పుస్తకం 60వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించాడు. చూడము, భూగోళమంతా చూడ. అమ్మా చూడ, నీ పక్కింటిని ఎందుకు చూస్తావు? నీ పక్క డూప్లెక్స్ కట్టాడు, వాడినే కాదు, ఒకసారి ప్రపంచం అంతటిని చూడు. కాలిపోతున్న కాలిఫోర్నియా చూడు. అర్థమవుతుందా? మొగళ్ళు ఆడోళ్ళు వివాహం చేసుకుంటున్న యూకే, యుఎస్, కెనడా ప్రాంతాలను చూడు. ఒకసారి అంత చూడు, సర్వ ప్రపంచాన్ని చూడు. ఏం కనబడింది? జనములను చీకటి కమ్మింది. లోకం మీద ఏం కమ్ముతుంది? నోరు తెరిచి ఏం కమ్ముతుంది? చీకటి. ఇంకంటాడు, చుట్టూ చూడు, నీ మీదనే వెలుగొచ్చింది, నువ్వు కృప పొందిన వాడవు. ఆ లోక సంబంధమైన చీకట్లో నువ్వు నాశనమైపోకుండా మహాకృప కలిగిన దేవుడు నిన్ను పిలుచుకొని వచ్చాడా. ఒకసారి చూడు లోకాన్ని, జనములను చీకటి కమ్మి ఉన్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. హల్లెలూయా. లోకాన్ని చూడమ్మా తల్లి, బ్రదర్, అసలు లోకాన్ని చూడు. గడిచిన కొన్ని దినాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతాను. రాత్రి ఆలోచిస్తూ ఇది కనిపెట్టినాడు ఎవడబ్బా అని గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. హల్లెలూయా. చేద్దాం హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. చబాలు హుషారుగా. హల్లెలూయా. జాన్ మెకర్తే అతని పేరు. ఈ మనిషే ఈ ఏఐ టెక్నాలజీకి ఊతం వేసిండు. ఇప్పుడు అది చాలా అడ్వాన్స్ అయిపోతాను. 2011లో ఆయన చచ్చిపోయాడు. కానీ చాలా అద్భుతకరంగా భయానకంగా రీతిలో స్ప్రెడ్ అయిపోతుంది.
ఏఐ టెక్నాలజీతో అందమైన అమ్మాయిలను తయారు చేస్తున్నాడు, అబ్బాయిలను తయారు చేస్తున్నాడు. నీ భార్య లాగానే, నీ భర్త లాగానే, నీ కొడుకు, నీ బిడ్డలాగానే అది తయారవుతుందని ఆ మధ్యలో కొన్ని వీడియోస్ చూసాం మనం. వీడియో కాల్లో వాళ్ళ బిడ్డ మాట్లాడుతున్న వీడియోస్ చూసాం. ఒకసారి ఆలోచించు. నీ భర్తలాగానే ఒక నలుగురు తయారయ్యారనుకో భూమి మీద, ఎవడు నీ భర్త? నీ భార్యలాగే ఒక నలుగురు తయారయ్యారనుకో, నువ్వు ఇంటికి ఆఫీస్కి నుంచి రాగానే ఈమె నా భార్యనో కాదు. ఒక్కసారి మైండ్ ఒకసారి 70 mm పిక్చర్ మీ మైండ్లోకి తెచ్చుకోండి. ఒకసారి ఎట్లుంటుందో లోకమే. అంత గందరగోళంగా మారదు? అంత గందరగోళం, అంత గందరగోళమే. ఎవరో తెలియదు. రేపు ప్రపంచం ఎటుపోతుందో తెలియదు. ఈ ఏఐ టెక్నాలజీ ప్రారంభమైంది అంటే అర్థం ఏంటో తెలుసా? రేపు అంత్యక్రీస్తు ప్రత్యక్షమయ్యే దినాలు దగ్గర పడ్డాయి. హల్లెలూయా. ఆ మధ్యలో జాన్వేస్ అన్నగారు ఒక వీడియో చూశాను నేను. టెర్రరిజంలో ఉన్న ఒక ఆటంకవాది, అతడు ఎక్కడ ఎవరికి దొరకడం లేదు, ఎక్కడున్నాడో తెలియదు. గవర్నమెంట్ వాళ్ళు అతను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తే అతను ఎక్కడున్నో దొరకలేదు. చాలా మాస్టర్ ఆయన. కానీ అతను 10 సంవత్సరాల క్రితం అతని ఫోటో పేపర్లో పడింది. ఆ ఫోటో 10 years బ్యాక్. ఆ 10 సంవత్సరాల ఫోటో తీసుకెళ్ళి ఏఐ టెక్నాలజీ దగ్గర పెడితే ప్రజెంట్ వాడు వయసు ఎంత, వాడు ఎక్కడున్నాడో పిన్ టు పిన్ 2 నిమిషాలు చెప్పేసిందట. ఫోటో పెడితే లైఫ్ చెప్పేసింది. వెంటనే వెళ్ళి పట్టుకొచ్చేశారు. ఎందుకో తెలుసా? రేపు యెరూషలేము రాజధానిగా చేసుకొని అంత్యక్రీస్తు 250 పై దేశాలను పరిపాలన చేస్తాడు. విడవబడిన సంఘం నువ్వు ఆసిఫాబాద్ జిల్లా రామ్నగర్లో ఆడ ప్రాజెక్టు పొక్కలో దాక్కున్నా వాడికి తెలిసిపోతాడు. కారణం, వాడు ప్రపంచాన్ని పరిపాలించే దినాలు దగ్గర పడ్డాయి. ఒక్కడే రాజు, యెరూషలేమే రాజధాని. 7 సంవత్సరాలు భూమిని పరిపాలించే దినాలు దగ్గర పడ్డాయి. నువ్వు ఎలా ఉన్నావో ఎక్కడున్నావో తేలిపోతుంది. అంత సుదూరమైన భయానకమైన వ్యవస్థ పుట్టింది. ఇవన్నీ సూచనలు. రేపు ప్రభు ప్రత్యక్షమయ్యే దినాలు దగ్గర పడ్డాయి. నువ్వు ఇంకా గుడ్డిదానిగా బతకకు. ఇంకా ఏదో స్కెచ్లు వేసుకొని ఇప్పుడు ఇంకేదో చేయాలని, ఇంకా శరీర సంబంధమైన వాటినే మనసులో పెట్టుకొని తపిస్తూ బతకకు సహోదరుడా. నీ ఆత్మ సంబంధమైన జీవితం మీద కాస్త మనసు పెట్ట. నీ ఆత్మీయత రేపు విడవబడిపోతే, సంఘంలో విడవబడిన గుంపులో గనక నీ ఉంటే నువ్వు ఆలోచించు. ఇంకా అప్పులు ఎలా తెంపుకోవాలి? యేసయ్య వచ్చిన తర్వాత అప్పు అంతా మాఫ్. యేసయ్య కనుక రేపు వచ్చాడనుకో, యేసయ్య కనుక రేపు మధ్య ఆకాశంలో ప్రత్యక్షం అయ్యాడనుకో, కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షలు మాఫ్ చేసింది. యేసయ్య మాఫ్. నిన్ను వెతికినా నువ్వు దొరకవు. కారణం, రెప్పపాటున మహోన్నతుని చెంతకు రేపు నిలబడతాం. హల్లెలూయా. ఉన్న స్థితిని బట్టి కలవరపడకు. లేని స్థితిని బట్టి ఊరికే ఆశపడి టెన్షన్ పెట్టుకోకు. ఏది ఉందో దాంట్లో తృప్తిగా బతికి నీ ఆత్మీయత మీద మనసు పెట్టు. కారణం, లోకములో వెలుగు కమ్మడం లేదు, కానీ లోకమును సరిగూసు లోకమును చీకటి కమ్ముతుంది. చీకటి. దినాలు మారుతున్నాయి. అందమైన రోబోస్ అమ్మాయిలు తయారవుతున్నారు. ఎటు వెళ్తున్నావు అని అడిగే అవసరం లేదుగా. పెళ్లి చేసుకుంటే ఎప్పుడొస్తావు అని అడిగే భార్య ఉండదు. ఇక హాస్పిటల్ తీసుకుపోయే బాధ ఉండదు. బేకరీలు తిప్పే బాధ ఉండదు. నువ్వు ముసలోడు అవుతావు, అది ఎప్పుడు 20 ఏళ్ళ వయసులోనే ఉంటుంది. దినాలు వస్తున్నాయి అలాంటి.
వారు బొమ్మలతో వ్యభిచరించిరి. వారు బొమ్మలతో వ్యభిచరించిరి. దొరుకుతాయి రేపు షాపింగ్ మహాల్స్లో అందమైన రోబో. 20 లక్షలు పెడతావంటే జీవితాంతం నీకు అండి పెడుతుంది, కాపురం చేస్తుంది, అన్నీ చేస్తుంది. దినాల రాక్షస సామ్రాజ్యం రేపు రాబోతుంది. చుట్టూ చూడు, ఇదిగో వింటున్నాం కదా, ప్రతిరోజు ఒక వార్త, ప్రతిరోజు ఒక వార్త. విన్నారా అలాంటి ఎప్పుడైనా? అలాంటి వార్తలు, వినని వార్తలు వింటున్నాం. రోజు ఒక మిస్టరీ. ఇట్లా కూడా చేస్తారా అన్న సందర్భంలో వార్తలు వింటున్నాం. ఈరోజు ఒక ఇంట్లో కన్న బిడ్డకు వివాహ సంబంధం వెతకాలంటే 100 ఆలోచన చేయాల్సిన దినాలు వచ్చేసాయి. కారణం, ఎక్కడ నమ్మకం లేని దినాలు వచ్చేసాయి. వాడు దీన్ని చంపాడు, వీడు ఇట్లా చంపాడు, వీడు ఇట్లా చంపాడు, ఇట్లా చంపాడు అని రోజు వింటున్నప్పుడు రేపు మన ఇంటి ముంగడికి వచ్చిన సంబంధం ఒక్కసారి మైండ్ తిరిగిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. రేపు ఎట్లుంటుందో నా బిడ్డ, రేపు ఎట్లుంటాడో నా కొడుకు. కారణం, భయానకమైన చీకటి కమ్మిన లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. గుడ్డివాడిగా బతకకు, గుడ్డి వ్యక్తులను వెంబడించకు. మళ్ళీ చెప్తున్నాను, గుడ్డివారిగా నువ్వు బతకకు. నువ్వేం చేస్తున్నావో, నీ విశ్వాసం ఏంటో, నీ బాప్తిస్మం ఏంటో, నీ రక్షణ ఏంటో, నీ ఆత్మ నింపుదల ఏంటో, అసలు నీ భక్తి ఏంటో, రేపు ప్రభు ప్రత్యక్షమైతే రేపు మహిమలో నిలబడతావా లేదా? నువ్వు బాగున్నావని భ్రమపడుతున్నావా? యెషయా పుస్తకంలో రాస్తాడు, అయ్యా ఒకడు గోడను పట్టుకొని తడివిలాడినట్టుగా మేము చీకటిలో వెలుగు కొరకు తడవులాడుతున్నాం. మేము ఎటు వెళ్తున్నామో మాకే తెలియడం లేదు. మా భక్తి యొక్క రుజువేంటో మాకు తెలియడం లేదు. మా విశ్వాస పరిమాణం సరిగ్గా ఉందా లేదో మాకే తెలియడం లేదు. గుడ్డివాడిగా బతుకుతున్నాం. దేవుని వాక్యం అంటుంది, ప్రభు మిమ్ములను నన్ను ఆ మహిమ కలిగిన సంఘములోకి పిలిచిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, కన్నులు తెరిచిన వారమై సర్వశక్తి కలిగిన దేవుని ముఖ దర్శనము చేస్తూ ఈ భూమి మీద యాత్ర కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది గుడ్డి వాళ్ళు అయిపోతున్న దినాలు. బాగా వినండి, బాగా వినండి. నేను 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. వాగ్దాన దేశపు యాత్ర ఎర్ర సముద్రంతో ప్రారంభమైంది, యోర్దానుతో ముగిస్తుంది. ఎర్ర సముద్రంతో ప్రారంభమవుతుంది, యోర్దానుతో ముగిస్తుంది. చెప్పండి, ఎర్ర సముద్రంతో ప్రారంభమైంది, యోర్దాను బార్డర్ దాటితే వాగ్దాన దేశం. ఎర్ర సముద్రం బాప్తిస్మానికి సూచన. యోర్దాను అంటే మరణం, ముగింపు అని అర్థం. బాప్తిస్మంతో ప్రారంభమైన ఈ యాత్ర, బాప్తిస్మానికి ముందు లోకం, లోక సంబంధం తెలిసినట్టుగా బతికాం, ఆడాం, పాడాం. యేసు రక్షకుడని, యేసు దేవుడని ఎప్పుడైతే నమ్మి విశ్వాసమించామో, బాప్తిస్మం తీసుకున్నామో, పర సంబంధమైన యాత్ర మనది ప్రారంభమైంది. గమ్యం ఎప్పటి వరకు అనంటే ఈ భూమి మీద ఊపిరి విడిచేంత వరకు ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో చాలామంది రాలిపోయారు అరణ్యంలో. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దరిదాపు దగ్గరికి వచ్చేసాడు. ఎరుకో దాటగానే యోర్దాను వస్తుంది. ఎరుకో దాటగానే యోర్దాను వచ్చేస్తాడు. ఇక దగ్గర అతను అనుకున్న గమ్యం చేరడానికి దగ్గర పడ్డాది. అతని పేరే ఆకాన్. ఆకాన్ వాగ్దాన గుంపులో ఎర్ర సముద్రం దాటిన వారిలో ఈయన ఉన్నాడు. మన్నా తిన్న వారిలో ఈయన ఉన్నాడు. బండలో నుంచి నీళ్లు తాగిన నీళ్ళలో ఈయన కూడా తాగాడు. బల్లలో పాల్గొన్నాడు, బాప్తిస్మంలో పాల్గొన్నాడు, అభిషేకంలో పాల్గొన్నాడు. ఓ ప్రారంభ విశ్వాసి. ఈయన ఎవరు? మోషేకి ప్రారంభ విశ్వాసి. ఇక దగ్గర వాగ్దానం చేరినప్పుడు ఎరుకో వెళ్ళేటప్పుడు సేవకుడు అన్నాడు, బాబు ఎరుకోలో ఉన్నదంతా శపించబడింది. ఎరుకోలో ఉన్న ప్రతి మెటీరియల్ శపించబడింది. ఏది మీరు ముట్టొద్దు. అది తీసుకొని దేవుని మందిరం దగ్గరికి తేవాలి. బంగారమైనా, ఇనుమైనా, ఇత్తడైనా, వస్త్రమైనా, ఏదైనా మీరు మీ కొరకు ఉంచుకోవద్దు. అది మందిరం దగ్గరికి తెస్తే అది పరిశుద్ధపరచబడి దేవుని సేవలో వాడబడతారు తప్ప అది శపించబడిన వస్తువు కనుక మీకు, మీ పిల్లలకు, మీ ఇంటికి వెళ్తే మీకు ప్రమాదం. మీరు పొరపాటున చూడొద్దు, ముట్టొద్దు అని చెప్పాడు.
అందరికీ చెప్పాడు. వెళ్ళారు. దేవుడు అద్భుతకరంగా ఎరుకో ప్రాకారాలు కూల్చాడు. ఎవరు రీతిగా వాళ్ళు దోచుకుంటున్నారు, ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఈ మనిషి. అతని గురించి రాస్తే అది చదువుతారా? యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యం. త్వరగా యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 21వ వాక్యం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు, అంటే బబులోను వస్త్రం. షీనారు దేశము అని అంటే బబులోను దేశం అని అర్థం. షీనారు వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని ఇదిగో నేను చూచి వాటి మీద ఆశపడి తీసుకొని నా ఇంట్లో పెట్టుకున్నానయ్యా. హల్లెలూయా. చదమస 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఇంత దూర ప్రయాణం చేసి దగ్గర దాకా వెళ్ళిన ఇతని జీవితం సాతానుగాడు 200 తులముల వెండిని ఇసిరాడు. ఎట్లా? ఒక వస్త్రం, ఒక బంగారం, వస్త్రానికి, బంగారానికి, వెండికి వాడు ఏదో కక్కుర్తి పడి విసిరిన ఆ బలహీనమైన సొమ్ముకు ఈ మనిషి ఆకర్షితుడైపోయాడు. బైబిల్ అంటుంది ఆశించి ఆశించి ఆశించి. ఆ రోజు మైక్ పని చేస్తలేదని ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, రిపేర్ చేస్తే ఆయన దగ్గరికి పోయినాను. ఉండి చేపించుకుందామని చెప్పి ఇట్లా ప్రాబ్లం అని చెప్పి చేశారు. వాడు సవరించాడు. సవరించి హలో మైక్ టెస్ట్ అని అన్నాడు. సార్ మంచి పని చేస్తాను ఓకే అని అన్నాడు. అని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసా అని పాడుతున్నాడు. ఆయన పాడడంలో తప్పేం లేదు. పాపం ఆయనకు అదే పాట వస్తుంది. ఆమె ఏం చేసిందట? వీడిని దోచుకున్నదట. దొంగ ఏం చేసిందట? దోచుకోవడం అంటే అర్థమైంది, దొంగతనం చేయడమే కదా, దొంగతనం చేయడమే కదా. ఈరోజు దేవుని బిడ్డగా మీరు నేను ఎరుకు అనబడుతున్న శపించబడ్డ లోకంలో బతుకుతున్నాం. అయ్యా, లోకంలో అన్నీ ఉన్నాయి, మనం బతుకుతున్న పరలోకంలో కాదు. అయితే ఏవి నిన్ను ఆకర్షించకుండా, ఏవి నీ మనస్సును లాక్కోకుండా, నీ మనస్సు అటువైపు పడకుండా నీవు జాగ్రత్తగా నీవు నేను బతకాలి. హల్లెలూయా. ఒక యవన బిడ్డగా, ఒక యవనస్తురాలు, ఒక యవనస్తురాలిగా, ఒక యవనస్తుడు ఎవరు నిన్ను ఫ్లాట్ చేస్తుంది? ఎవరు నీ జీవితాన్ని డైవర్ట్ చేస్తుంది? ఒక ఆడ మనిషి నవ్విన నవ్వుకే ఈ వాగ్దాన ప్రయాణంలో అయిపోయావు. దగ్గర నీ వయసు దగ్గర పడింది. రేపో మాపో ప్రభు వస్తున్నాడు. ప్రభు రాకలకు మనం సిద్ధపడి రాకలలో నిలబడాల్సిన మనం ఇంతకాలం విశ్వాసం, దైవికమైన అనుభవాల గుండా సాగిన నీవు ఒక ఆకాను వలె ఎవరో విసిరిన కక్కుర్తి సొమ్ముకి పడిపోతావా? ఆలోచించు బ్రదర్, ఎవరొస్తున్నారా అమ్మా, మీరు ఎలా బ్రతుకుతున్నారో ఎవడు కట్టెబట్టుకొని దుర్బిన్ పట్టుకొని చూసే అవసరం లేదు. నిన్ను ఎవడు ఆకానును ఆకర్షించినట్టుగా ఆకర్ష ఏంది రా 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 అని పిలుస్తుందో, నువ్వు దానివైపు అడుగులేయడం ప్రారంభించావు అనుకో, ఒకరోజు నేను బొంద పెడతాది. చూస్తున్నాను. నా కాగజ్ నగర్ అంతా పిన్ టు పిన్ మీరు ఏడ తిరిగినా నాకు తెలుస్తాయి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? 24 గంటలు మీకు కావాలి, మేము కాసే అవసరం లేదు. నువ్వు పుట్టినప్పటి నుంచే
ఈ వాగ్దాన సంబంధమైన యాత్రలో నువ్వు సాగుతున్నావు. ఇక్కడే పుట్టి పెరిగావు నువ్వు. అమ్మా, ఇక్కడే పుట్టి పెరిగారు మీరు మందిరానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ పసిపిల్లలుగా వచ్చారు మీరు. ఈ యాత్రలో మీరు సాగుతున్నారు. ఈ సాగుతున్న ఈ యాత్రలో దరిదాపులకు వచ్చాం. యేసు రాకడ త్వరపడుతున్న దినాలు. ఈ దరిదాపులకు వచ్చిన మీరు ఒక ఆకాను దేనికో ఆశపడి కక్కుర్తి పడ్డట్టుగా నువ్వు దేనికి ఆశపడుతున్నావు? నీ క్లాస్మేటా? నీ ఫ్రెండా? అసలు ఆలోచించు. ఆకాను సహోదరుడా, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అయ్యా, తప్పైపోయింది అయ్యా, కుదరదు నాన్న. మొదటే చెప్పాను చెయ్యొద్దని. అయ్యా, ఇప్పుడు ఏంటి పరిష్కారం? నీవు, నీ ఇల్లు, నీ భార్య, నీ పిల్లలు నిలువున దహించబడాలి. ఏం చేయాలి? కాల్చివేయబడాలి. ఇదే నిత్య నరకానికి సూచన. కాల్చేశారండి. అరుపులు కేకలు వేస్తుంటే యో అని అరుస్తూ ఉన్న పిల్లలను, తల్లిని, ఆకానును, కుటుంబాన్ని కాల్చిపడేశారు. ఎందుకు? వాగ్దాన దేశ ప్రయాణంలో నీవు శపించబడిన లోకం వైపు చూడకూడదు. హల్లెలూయా. చుట్టూ చూడు, పరిస్థితులు మారుతున్నాయి. నమ్మిన భార్య భర్తను చంపుతుంది. భవిష్యత్తు ఇస్తాడనుకున్న భర్త భార్యను చంపుతున్నారు. తల్లిదండ్రులను పిల్లలు చంపుతున్నారు. చుట్టూ చూడు ఒకసారి. లోకములో చీకటి కమ్మింది. ఆ చీకటిలో నీవు నేను ప్రజల మనోనేత్రాలను వెలిగించడానికి ఒక కన్నులు తెరవబడిన విశ్వాసిగా, దర్శనము కలిగిన వ్యక్తిగా మనము ప్రయాణము చేయాలి తప్ప గుడ్డివాడిగా ప్రయాణము చేయకూడదు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అద్భుతమైన విషయం చెప్పమంటారా? వాగ్దాన దేశపు గుంపులో సంఘంలో ఉన్నాడు నాశనమయ్యాడు. యెరికోలో ఉన్న రాహాబు సంఘంలో చేరింది. చూడండి పాయింట్ ఎట్లుంది చూడండి. రాహాబు వేశ్య, ఆమె యెరికోలో ఉంటుంది. ఆమె బతుకే పాడు బతుకు. కానీ బైబిల్ చెప్పింది ఆమె ఇల్లు, ఆమె తల్లిదండ్రులు, ఆమె కన్న కుటుంబీకులు అందరట ఇశ్రాయేలు గుంపులో చేరిండ్రు. ఇశ్రాయేల్లో గుంపులో ఉన్నోడు యెరికోలో చేరిపోయాడు. అర్థమైందా? నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోకపోతే నువ్వు లోకస్తులు అవుతావు. లోకంలో ఉన్నాడు ప్రభు దగ్గరకు వస్తాడు. అద్భుతమైన విషయం గడిచిన దినాల నుంచి నేను చూస్తున్నాను. ఆ మేళాలో ఒక ఐఐటి వ్యక్తి గురించి చెప్తున్నారు. 33 లక్షల 32 లక్షల అతనికి ఇయర్లీ శాలరీ అట. అంటే పర్ మంత్ 3 లక్షలు. ఎంత? నెలకు 3 లక్షలు అయితే 12 3 36, సంవత్సరానికి 36 లక్షల ప్యాకేజీ. కానీ ఏం లేదు లోకంలోనని ఆ జాబిడిస పెట్టి సన్యాసి అయిపోయాడు. డబ్బున్నోడు సన్యాసి అవుతున్నాడు, దరిద్రుడు డబ్బు కోసం వెళ్తున్నాడు. లోకస్తుడేమో దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాడు, దేవుని బిడ్డనేమో లోకంలోకి వెళ్తున్నాడు. విచిత్రంగా జరుగుతున్నది పరిస్థితి. రాహాబేమో ఇశ్రాయేల్లోకి వచ్చింది. ఇశ్రాయేలులో ఎర్ర సముద్రము దాటి మన్నా తిని బండ నీళ్లు తాగి, రాహాబు ఎర్ర సముద్రం చూసావా? తెలియదు. మన్నా తెలియదు. బండలోంచి నీళ్లు తాగలే. ఏం తెలుసు? నా కస్టమర్లే తెలుసు. ఎరుకో ఉన్నటువంటి వేశ్యను నేను. కృప ఆవిడను ఆవరించింది. ఆవిడ ఇశ్రాయేలు సమాజంలో చేరి వాగ్దాన దేశంలో అడుగుపెట్టింది. వాగ్దాన దేశానికి వెళ్ళాల్సినోడు సర్వనాశనం అయిపోయాడు. ఆలోచించు. దేన్ని చూడకు, ఆశపడకు, ఆ వాటి వైపు చూడకు. లోకంలో చీకటి ఉంది. పరిస్థితులను చూడు. యవనస్తులారా, ప్రేమ వ్యామోహాల పడి అడ్డంగా నరుకుతున్నటువంటి ప్రజలను చూడు. చూసి కాస్త మనస్సు దేవునిలో స్థిరంగా ఉంచుకొని దైవ కృప పొందుకొని అంతం వరకు నన్ను నడిపించు ప్రభువా అని కృపలో సాగాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఎవరు నాశనం అవుతాడండి? ఎవడు పోయాడో వాడే అవుతాడు, వాడే పోతాడు. అర్థమవుతుందండి? ఆకాను పోయాడు. సంఘంలో మంది తగ్గిపోయారా? వాగ్దాన దేశం క్యాన్సిల్ అయిపోయిందా? అరే ఆకానే లేడుగా మన ప్రయాణం ఎందుకు అని అన్నాడా?
నువ్వు లేకపోతే నేను లేకపోతుంది, ప్రయాణం సాగుతుంది. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. అంతవరకు నమ్మకంగా సేవ చేస్తున్నాడు గేహాజీ. రోగిష్ఠైన నయమాన్ వచ్చాడు. వస్తూ వస్తూ బంగారం మూటలు కూడా వచ్చాడు, వెండి మూటలు కూడా తెచ్చాడు. ఎట్టకేలకు బాగుపడ్డాడు. పాపం పెద్దయ్య గారు, వద్దు నాయన నీ సొమ్మొద్దు అని అన్నాడు. ఎందుకో ఆత్మ అతన్ని ప్రేరేపించలేదు, వద్దు అని అన్నాడు. ఈ మనిషి 2 జతల బట్టలకు 200 తులముల వెండికి ఆశపడి వెళ్ళి అబద్ధం చెప్పి ఆ కకృతి పడి ఆ సొమ్మును తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలీషా అంటాడు, నీకుండవలసిన ఆశీర్వాదం, ఆరోగ్యం, రక్షణ నయమానుకు పోయింది. నయమాను యెహోవా అని తెలుసుకున్నాడు. ఇప్పుడు నయమానుకున్న రోగం నీకు వచ్చింది. చూడండి అట్లా పోయిందో చూడండి. నువ్వు లోకం వైపు తిరిగావనుకో, లోకంలో నీకు వస్తుంది. లోకస్తుడు నీ స్థానాన్ని కవర్ చేయడానికి ఒక వ్యక్తిని దేవుడు సంఘంలోనికి తెస్తాడు. హల్లెలూయా. చుట్టూ చూడు, ఇవి ఆడంబరమైన దినాలు కాదు. ఒకసారి ప్రపంచ పరిస్థితులను గమనించుకో. కన్నులు తెరిచి చూడు. పరిస్థితులు ఎంత ఫాస్ట్గా మారిపోతున్నాయి. గుడ్డివాడు, సంఘం గుడ్డివారైపోయి, ప్రజలకు దేవుని రాజ్యం, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ నింపుదల, ప్రతిష్ట కలిగిన అనుభవాలు నేర్పాల్సిన సేవకుడు వాడికి సాతగాక నేర్పేవాడి మీద కౌంటర్ వేసి, ఏంది నువ్వు మీ సైచికత అందరికి బంగారం తీపిస్తావు, తెల్లబట్టలు వేపిస్తావు. లోకం మీద మమకారం చంపి దేవుని మీద మమకారం పెంచుతున్నాం. తప్పేముంది? నువ్వేమో ఇంకా లోకం వైపే దుబ్బుతున్నావు వాళ్ళను, ఇంకా లోకం వైపే తీసుకుపోతున్నావు. గుడ్డోడివి నువ్వు. లోకంలో ఉన్న వారిని దేవుని వైపు తిప్పాలి అని దైవజనుడైన పౌలుకి అపోస్తుల యొక్క పిలుపది. నా సంఘ బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. ఇంకా తెలియనట్టుగా, ఏమి ఎరగనట్టుగా నువ్వు ఈ యాత్రలో గనక లోకపు యొక్క ఆశలకు లోనైతే నీ జీవితం అధ్వానంగా, శాపగ్రస్తంగా మార్చుకుంటావు. నీ కన్నులు గువ్వ కన్నులు వలె మారాలి. నువ్వేం చూడాలి? నేనేం చూడాలి? లోకంలో ఉన్నవి కాదు, పర సంబంధమైన వాటిని, మహిమ కలిగిన వాటిని. ఒక దావీదు అడిగినట్టుగా, దేవా నీ దగ్గర ఒక వరం అడుగుతున్నాను, నీ ప్రసన్నత చూడాలనుందయ్యా, నీ వెలుగు చూడాలనుందయ్యా. ఇవి కదా మనం అడగాల్సింది. కనుక నా సంఘ బిడ్డలారా, పరిస్థితులన్నీ గమనిస్తూ త్వరగా మార్పు చెందుతున్న లోకపు స్థితిగతులను గమనించు. నా దేవుడు త్వరగా ప్రత్యక్షమయ్యే దినాలు దగ్గర పడ్డాయి. రక్షణ కాపాడుకో, బాప్తిస్మం కాపాడుకో, ఆత్మ నింపుదల కాపాడుకో, సంఘములో నమ్మకంగా ఉండు, నీ ప్రతిష్టను కాపాడుకో. ఆరాధిస్తున్న దేవుడు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను అలాగ సిద్ధపరచునుగాక. దయచేసి లేచి నిలబడదాం.